ఆమె జీవితంలో శిష్యురాలుగా మంచి ప్రఖ్యాతి కలిగినది. అలాగే సత్క్రియలు, ధర్మకార్యాలు చేసింది. ఒకరోజు కాయలా పడి చనిపోయింది. ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసి ఆమెను తిరుగు లేపుతాడు. ఆ గ్రామంలో అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. ఎవరు ఆమె? ఎవరు? తవిత. మంచిది, చక్కగా సహోదరులు చెప్పారు. ఈరోజు తవిత గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలకు. ఒక వచనం నేను చదువుతా ఉండగా మరొక వచనం మీరు సహాయకరంగా చదవండి. అలా 43వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు కలిసి చదువుకుందాం. మరియు యొప్పేలో తవిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. లుద్ద యొప్పేకి దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాల్లోనే ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఇది అందరం కలిసి చదువుదాం. 42వ వచనం. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న ఈ ప్యాసేజ్కి ఒక టైటిల్ ఆలోచన చేయగలిగితే, గురి కలిగి ప్రయాణించిన తవిత. గురి కలిగి ప్రయాణించిన తవిత. 36వ వచనంలో ఒక 4 విషయాలు మనం ధ్యానం చేయబోతాం. ఈ ప్యాసేజ్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 4 విషయాలు మాత్రమే మనం ఈ యొక్క సమయానికి అనుకూలంగా ధ్యానం చేద్దాం. ఒకటి, శిశురాలుగా పిలువబడిన తవిత, 36వ వచనం. రెండవది, అదే 36వ వచనంలో సత్క్రియలు, ధర్మకార్యాలు చేసిన తవిత. సత్క్రియలు, ధర్మకార్యాలు చేసిన తవిత. 37వ వచనంలో, అలాగే 40వ వచనం, చనిపోయి తిరిగి లేపబడిన తవిత. చనిపోయి తిరిగి లేపబడిన తవిత. 41వ వచనంలో, అనేక మంది విశ్వాసం ఉంచడానికి కారకురాలైన తవిత. అనేక మంది విశ్వాసం ఉంచడానికి కారకురాలైన తవిత. తవిత ప్లేస్ లో శ్రీ అని పెట్టుకోండి, పర్లేదు. ఇక్కడ 36వ వచనంలో మనం మాట ఒకసారి చదువుకుంటే, మరియు యొప్పేలో తవిత అను ఒక శిష్యురాలు ఉండెను అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యొప్పే అని మనం చదివినప్పుడే ఒక వ్యక్తి గుర్తు రావాలి మనందరికీ. ఎవరు? యొప్పే, యోనా. ఈ యోనా అనే వ్యక్తి దేవాలయం నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవేకి వెళ్ళమన్నాడు. ఇతడు ఎటువైపు వెళ్ళాడు? తర్షీషుకు పారిపోయాడు. ఈ యొప్పే అనేది ఒక ఓడరేవు పట్టణం. మధ్యధరా సముద్రంలో ఉన్న, సముద్రానికి అంచుగా ఉన్న ఒక ఓడరేవు పట్టణం అన్నమాట. ఇది యెరూషలేము నుంచి పడమరగా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. అయితే ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఒక మంచి సహోదరి. ఆమె పేరు మనం తవితగా చూసాం. తబిత
అనేది అరామిక్ భాష అన్నమాట. అలాగే గ్రీక్ భాష కూడా రాయబడింది ఆమె గురించి. పేరు ఏంటంట? డోర్కా. సహజంగా బైబిల్లో ఉన్న వ్యక్తులకి రెండు పేర్లు మనం చూస్తాం. ఒకటి హీబ్రూ పదం, హీబ్రూ పేరు. అలాగే రెండవది గ్రీక్ నేమ్ ఉంటుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో మాట్లాడే భాష ఏంటంటే అరమాయిక్ భాష. చాలా మంది బైబిల్ పండితులు నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు వారు బోధ చేసింది అరమాయిక్ భాషలు. ఈ రెండు భాషలకి అర్థం ఏంటంటే అక్కడ తబితానా, డోర్కానా అక్కడే రాయబడింది. అర్థం ఏంటంట? లేడీ. లేడీ అని మనం చూస్తా ఉన్నాం. ఇది ఆఫ్రికా ఖండంలో ఉండే ఒక జంతువు అన్నమాట. లేడీ మనందరికీ తెలిసిన జింక లాంటిది అనమాట. ఇది ఒక రకమైన జాతికి సంబంధించి జింకలాగే ఉంటది అనమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, గాజేల్ అనే పదం ఉపయోగించబడింది అనమాట. అంటే జింకలాగే ఉంటది. జింక జాతిలో ఒకటి అనమాట. మనము కుక్క పిల్లలు చూస్తా ఉన్నాం, రకరకాల కుక్కలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ జింక జాతిలో ఒక జాతి ఈ లేడీగా మనం చూస్తామండి. అయితే 18వ వచనంలో జింక గురించి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం మన సహాయకరంగా చదువుకుంటే ఈ మాట రాయబడింది. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. జింకను చూడంగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే జింక వేగంగా పరిగెత్తుతుంది. జింక ఏం చేస్తుందండి? చాలా వేగంగా పరిగెత్తుతుంది. శత్రువు చేతిలో నుంచి చక్కగా తప్పించుకుంటుంది అన్నమాట. లేడీ అనగా తన పరుగును తెలియచేస్తా ఉందన్నమాట. తన పరుగుని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే గురి కలిగి జీవించిన కవితగా మనం చూస్తా ఉన్నాం. పేరుకు అర్థం ఉంది, అర్థానికి తగిన రీతిగా ఆమె జీవిస్తా ఉందండి. మనం కూడా పేర్లు పెట్టుకుంటాం. ఆ పేరుకి ఈనాడు మన క్రైస్తవులుగా మనం మన పిల్లలకు కొన్ని పేర్లు ఇచ్చాం. అలాగే ఫస్ట్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషన్ లో కానీ కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుంటారు. వాటికి అర్థాలు ఉన్నాయి. ఒక అర్థవంతంగా పిల్లలకి మనం పేర్లు ఇస్తాం. అయితే ఆ అర్థవంతంగా మన జీవితాలు ఉంటున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. గురి కలిగి ప్రయాణించిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఒక గురి ఉంది ఆమెకి. పౌలుకు కూడా ఒక గురి ఉందండి. ఏమంటా ఉన్నాడు? అంత్య మాటలు ఏమని తెలియజేస్తా ఉన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుందని తెలియజేస్తా ఉన్నాడు. పౌలు గురి కలిగి ప్రయాణించిన వాడు. తన జీవితంలో తన పరుగు పందెములో ఓపికగా పరుగెత్తాడు. చాలా గురి కలిగి జీవించాడండి. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మంచిది. అయితే మన గురి ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే విజన్ కలిగి మనం వర్క్ చేసే వారంగా ఉండాలి ప్రభు కొరకై. మనకు ఒక విజన్ ఉంటే, మనకు ఒక గురి ఉంటే మనం ఖచ్చితంగా మిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. పరిచర్య ఖచ్చితంగా మనం చేయగలుగుతామండి. ప్రియమైన సోదరి సహోదరులారా, తబితాకు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? ఆమె నివసించే ప్రాంతములో అనేక మందిని క్రీస్తు వైపు తిప్పాలని, అనేక మందిని ప్రభు వైపు నడిపించాలని ఒక గురి కలిగి ఉంది. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మనకు గురి ఉన్నాయి. ఒక యవనస్తుడు కానీ, ఒక యవనస్తురాలు కానీ కొన్ని గురులు పెట్టుకుంటారు. మన అవసరాల కొరకై కొన్ని గురులు ఉన్నాయి. అయితే ప్రభువు పని కొరకై గురి ఉందా? ప్రభువు పని కొరకై గురి కలిగి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలండి. తబిత ఒక గురి కలిగి ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. పౌలు తన జీవితంలో గురి కలిగి ప్రయాణించాడు. ఇక్కడ ఆమె స్త్రీగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కొంతమంది సహోదరులు ఇలా అనవచ్చు అన్నమాట, మేము మిక్కిలి బలహీనమైన ఘట్టాలమండి, మేమేం చేస్తాం అని కొన్ని సాకులు చెప్పుకొని పరిస్థితులు దాటేస్తూ ఉంటారు.
ప్రియమైన సోదరి సహోదరులారా, మన దేవుడు బలపరిచేవాడు. మన దేవుడు బలహీనులను బలపరిచేవాడు. చదవండి ఈ మాట, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయుడు అని మనం చూస్తా ఉన్నామండి. మన ప్రభువే బలపరిచేవాడు. కొంతమంది సహోదరులు ఇలా చూస్తా ఉన్నారు, ఏమయ్యా సిస్టర్స్ మీటింగ్ చెప్తా ఉన్నా మాకు ఆ మిక్కిలి బలహీనమైన ఘట్టాల గురించి అంటే మేము ఎంత బలహీనమైన పడతామని కొంతమంది ఆలోచన చేస్తా ఉన్నారేమో. ప్రియమైన సోదరి సహోదరులారా, పురుషుల గురించి కూడా ఒక మాట మనం ఆలోచన చేస్తే, పురుషులు కూడా బలహీనులే. అక్కడే మనం మాట చదువుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అవును అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెన్ మీ. కనుక నన్ను బలపరచు అని అందే సమస్తమును చేయగలను అంటే పౌలు తెలియజేస్తా, ఐ యామ్ వీకర్. పురుషులారా, మనము కూడా బలహీనులమే. స్త్రీలు మిక్కిలి బలహీనులు, అయితే మనం బలహీనులం. అయితే ఈ బలహీనులైన మనల్ని బలపరిచి వాడుకునేవాడు దేవుడండి. అయితే ప్రభువు దగ్గర మనం ఆయన దగ్గర మనం మాత్రమే, ఆయన అంటి పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ బలము ఏంటంటే, దేవుని యొక్క బలం ఏంటంటే, దేవుడు ఎందుకు మనకు బలం ఇస్తున్నాడంటే ఆయన యొక్క కృప అండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కృప గురించి తెలియజేస్తా ఉన్నాడు. పౌలు ఆ ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు? తన బలహీనత గురించి, తన దేహంలో ఉన్న ముళ్ళు గురించి ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు? నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యు. ఎందుకు ఆ కృప అనగా అక్కడే మనం చూస్తాం 12:9 వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఏంటట? బలహీనతల యందు దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నట్లు మనం చూస్తా ఉన్నామండి. ఎస్, మనం బలహీనులం, అయితే మన బలపరిచేవాడు దేవుడే. ఆయన యొక్క కృప చేత మనం బలపరిచేవాడు అండి. ఆ బలహీనత యందు ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. బలహీనతలు నేను బలవంతుడే అని చెప్పుకుంటే అది అబద్ధం అన్నమాట. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి, స్త్రీలైనా పురుషులైనా. అయితే దేవుడు మనల్ని బలపరిచేవాడు అండి. దేవుడు మాత్రమే మనల్ని బలపరిచేవాడు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ 9వ అధ్యాయములో ఆమె గురించి చెప్పబడుతూ ఉంది. మొట్టమొదటి నెంబర్ 1, ఆమె శిష్యురాలుగా పిలువబడుతూ ఉందండి. ఎవరంటే ఆమె శిష్యురాలు, క్రైస్తవురాలు అని చెప్పలేదు ఇక్కడ. ఏమన్నారు? శిష్యురాలు. ఎస్, వాస్తవానికి ఆమె క్రైస్తవురాలే. ఎవరు క్రైస్తవులు అంటే మనం ఆలోచన చేస్తే అక్కడే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకుంటే, మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఎవరంట క్రైస్తవులు? ఎవరైతే ఆయన శిష్యులుగా ఉంటారో వారు మాత్రమే క్రైస్తవులు అండి. అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడేది. ద డిసైపుల్స్ వర్ కాల్డ్ క్రిస్టియన్స్ ఫస్ట్ ఇన్ యాంటియోక్. కనుక ఎవరైతే వారు మొదట క్రైస్తవులుగా పిలవడలేదు, పిలవడక మునుపు వారు ఎలా పిలువబడ్డారంట? ఎలా పిలువబడ్డారు? శిష్యులుగా పిలువబడ్డారంట. నిజంగా వారు శిష్యులుగా పిలువబడ్డారు. ఆమె శిష్యురాలుగా మనం చూస్తా ఉన్నాం. శిష్యులు అని వింటాం. శిష్యురాలనే పదం ఇక్కడ మనకు కనబడతాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇంతకీ శిష్యుడు అనే పదానికి అర్థం ఏంటి? శిష్యుడు అనే పదానికి మనందరికి తెలుసు, చెప్పండి. నేర్చుకునేవాడు. డిసైపుల్ అంటే ఒక 3 మీనింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి నేర్చుకునేవాడు, లర్నర్. నెంబర్ 2 ఫాలోవర్, వెంబడించేవాడు.
నెంబర్ 3, ఇమిటేటర్, అనుకరించేవాడు. ఒకటి నేర్చుకునేవాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలని వాడిని ట్రైనప్ చేశాడు? 3.5 సంవత్సరాలు వాడిని ట్రైనప్ చేశాడు. వారు నేర్చుకున్నారు, ఆయన పాదాల యొద్ద నేర్చుకున్నారు. ఈ లోకములో ఒక గొర్రె మనం చూస్తే అది ఎక్కువ దూరం చూడలేదన్నమాట. అది గొర్రె షార్ట్ డిస్టెన్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది, ఎక్కువ దూరాన్ని పసిగట్టలేదు, చూడలేదు. కానీ కాపరి ముందుంటాడు, ఆ కాపరి స్వరాన్ని వినిపిస్తాడు, ఆ స్వరాన్ని విని ఆ యొక్క గొర్రె నడుచుకుంటుందండి. అందుకే మనము ఆ గొర్రె వలె ప్రభు యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండాలి. ప్రభు స్వరాన్ని విన్నారా? ఉదయాన్నే లేచి ప్రభు పాదాల యొద్ద నేర్చుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలండి. మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన స్వరం వినాలి, ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకుంటున్న ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎవరన్నా? మరియా. మరియా యేసు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించారు. మార్తా వెళ్ళి యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించిందండి. అయితే ఆహ్వానించిన మార్తా ఏం చేస్తా ఉంది? కిచెన్ రూమ్ లో యేసు ప్రభు కొరకు, శిష్యుల కొరకు భోజనాలు సిద్ధపాటు చేస్తా ఉంది. అయితే మరియా ఏం చేస్తా ఉంది? ఆయన పాదాల యొద్ద బోధ వింటా ఉంటాను. లోకసువార్త 10వ అధ్యాయంలో 38 నుంచి 42 వచనాలు మనం చూస్తాం. ఆయన పాదాల యొద్ద నేర్చుకుంటా ఉంది. ఇంకా విసికి ఆమె రాబోయేపాటికి, హెల్ప్ చేయబోయేపాటికి మార్తా ఏమంటుంది? ప్రభువా, ఆమెకు నువ్వు చెప్పి పంపించు, సహాయం చేయమని అని మార్తా తెలియజేస్తా ఉన్నాయి. ప్రియమైన సోదరి సహోదరులారా, మార్తా ఏం తెలియజేస్తా ఉంది? పంపించని తెలియజేస్తా ఉంది. అయితే యేసు ప్రభు వారు ఏమని చెప్పాడు అక్కడ? ఏమని చెప్పాడు అక్కడ? ప్రియమైన సోదరి సహోదరులారా, మరియా ఇక వంట క్లాసు ఇంతటితో స్టాపు, వెళ్ళి ఇంతటితో బైబిల్ క్లాస్ స్టాపు, ఇంకెళ్ళి వంట క్లాస్ మొదలు పెట్టని చెప్పాడా? అక్కడ మనం ఆలోచన చేస్తే, మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావని అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 42వ వచనంలో మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. వంట తక్కువని కాదు, దాని మీద కొంచెం ఉత్తమమైనది ప్రభు దగ్గర నేర్చుకునేది. వంట చేయాలి, పరిచర్య చేయాలి, అలాగే ఆ పరిచర్య చేసి దేవుని వాక్యాన్ని వినేవారంగా ఉండాలండి. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని వాక్యము ప్రాముఖ్యమైనదే, పరిచర్య ప్రాముఖ్యమైనదే. యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చునే అనుభవం కలిగి ఉండాలి. అనేకమైన కార్యాలు చేశాడు ఆయన. వారికి వంట సిద్ధపాటు చేయలేడా? అద్భుతం చేయలేడా? కానీ మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. డిసైపుల్ అంటే శిష్యుడు అనే వ్యక్తి జీవిత కాలం నేర్చుకునేవాడు, చనిపోయే వరకు నేర్చుకునేవాడు. ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే అనుభవాలు కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎవరు నిలబడి వాక్యాన్ని అందిస్తూ ఉన్నా ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాటిని మనం నేర్చుకునే వారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఉదయాన్నే లేచి క్వైట్ టైం ద్వారా ప్రభు మాట్లాడే విధానాన్ని మనం చక్కగా ఆయన స్వరాన్ని వింటూ మన జీవితాలు కట్టుకోవాలి. ఆ తర్వాత అనుభవం కలిగిన వారు దేవుని మాట తెలియచేస్తా ఉంటే వాటి చక్కగా నేర్చుకునే మనస్సు ఉండాలండి. ఎప్పుడైతే నేర్చుకునే మనసు, హృదయము మనలో ఉంటుందో చక్కగా ఆయన మాటలు నేర్చుకుంటామండి. మందిరాల్లో ఎందుకు కొన్నిసార్లు కుదుకుపాటు, మందిరాల్లో కొన్నిసార్లు ఎందుకు అశ్రద్ధ? కారణం ఏంటంటే నేర్చుకునే మనసు లేదు. నేర్చుకునే మనసు లేకపోవడం ద్వారా, అశ్రద్ధ వల్ల, సోమరితనం వల్ల ఈ నిద్ర కుదుకుపాట్లు అనేవి వస్తాయండి. ప్రియమైన వాళ్ళ మనం ఆలోచన చేస్తే నిర్గమ కాండంలో కూడా ఒక మాట, 18వ అధ్యాయంలో నిర్గమ కాండంలో
మోషే కూర్చొని అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి 18వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తాం అన్నమాట. నిర్గమ కాలంలో ఆ మోషే అక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్పులు తీరుస్తా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తా ఉన్నాడు. వారు వస్తా ఉన్నారు, ఆ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విధంగా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా తీర్పులు తీరుస్తానే ఉన్నాడు. అయితే ఇంతలోకి ఎవరు వచ్చారు? వాళ్ళ మామగారు వచ్చారు అనమాట. ఎవరు? ఆయన పేరేంటి? ఇత్రో వచ్చాడు. వాళ్ళ మామగారు వచ్చి, ఆయన ఈ పని ఎందుకు 1000 మందికి ఒకళ్ళు ఏర్పాటు చేయి, 100 మందికి ఒకళ్ళు ఏర్పాటు చేయి, 50 మందికి ఒకళ్ళు ఏర్పాటు చేయి, 10 మందికి ఏర్పాటు చేయి, ఇది మంచిది కాదు అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మోసే ప్లేస్ లో మనం ఉంటే ఏమంటామండి? ఈ సలహాలు ఇస్తే ఇవారు ఓన్లీ ఫాదర్ ఇల్లా, నాట్ ఫాదర్. నువ్వు మామ మాత్రమే, నీవు నా తండ్రి కాదు. నేనేంటో తెలుసా నీకు? ఐగుప్తులో సకల విద్యలందు ప్రవీణ్ణి అని ఒకవేళ చెప్తామేమో. కానీ మోషే ఆయన చెప్పిన మాట విని, ఆ మాట మనం ఆలోచన చేస్తే 17వ వచనంలో 17వ వచనంలో ఇత్రో ఇది మంచిది కాదని తెలియజేసినప్పుడు మోషే తన మామ మాట విని 28వ వచనంలో 24వ వచనం మామ మాట విని చెప్పినదంతా చేశాను అని మనం చూస్తా ఉన్నామండి. ఏం చేశాడంట? చెప్పినదంతా చేసినని మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఎంత తగ్గింపు కలిగి ఒకరు చెప్పే మాట విని మనం నేర్చుకునే వారంగా ఉండాలి. అప్పుడే వీఆర్ కాల్డ్ డిసైపుల్. అప్పుడు మాత్రమే మనం శిష్యులుగా మనం పరిగణించబడతామండి. యేసు ప్రభు నమ్ముకున్నాం, అయితే ఆయన శిష్యులు మొట్టమొదటి లక్షణం నేర్చుకునేవాడు. రెండవదిగా వెంబడించేవాడు. యేసుక్రీస్తు శిష్యులు ఆయనని 3.5 సంవత్సరాలు వెంబడించారండి. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వెంబడించారు. ఆయన పెట్టే రొట్టె ముక్కలు తిన్నారు, ఆయన ఇచ్చే రసము తాగారు, ఆయన ఇచ్చే చేప ముక్కలు తిన్నారు, అనేకమైనవి అనుభవించారు, సంతోషాన్ని అనుభవించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కలవరిశిలోకి వెళ్ళిపోయాడు, ఎప్పుడైతే ఆయన కలవరిశిలోకి వెళ్ళినప్పుడు వారందరూ ఆయన విడిచిపెట్టారు. అవునా కదా ప్రియమైన సోదరి సహోదరులారా? కొన్నిసార్లు అన్ని బాగున్నాయి అనుకో మన జీవితాల్లో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటా ఉండాలి. దేవానికి స్తోత్రమే అని చెప్పుకుంటాం. అన్ని బాగుంటే స్తోత్రం అని చెప్తాం. కష్టాలు రాని, కలిమి రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, ప్రతి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ మాట చెప్తున్నావా? వెంబడిస్తున్నావా? ఒకసారి ఆలోచించారు. ప్రియమైన సోదరి సహోదరులారా, శిష్యుడంటే సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, కలిమైన లేమైన, సంతోషమైన దుఃఖమైన ప్రభువుని వెంబడించేవాడు శిష్యుడు. ప్రియమైన వాళ్ళ కష్టాలు ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల మధ్య ప్రభువుని వెంబడించేవాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు అనేకమైన పరిస్థితుల మధ్య ప్రభువుకు దూరం అయిపోతాం. మన శిష్యుడిగా ఎలా చెప్పుకోగలం? ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఆయన వెంబడిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అన్ని పరిస్థితుల మధ్య వెంబడించేవాడే శిష్యుడు. ప్రతి పరిస్థితుల మధ్య కష్టమైన లాభమైన ఆయన వెంబడించేవాడే శిష్యుడు అండి. మూడవదిగా ఇమిటేటర్, అనుకరించేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం పౌలు తెలియజేస్తా ఉన్నాడు అనమాట. కంఠస్థ వాక్యం చెప్పండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునిడి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఈ డేరుందా మన దగ్గర? పౌలు తెలియజేస్తా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునిడి. ఎట్లా క్రీస్తు లాగా ప్రవర్తించి జీవించినటువంటి వ్యక్తి అండి పౌలు. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు గోడలకి తలలు ముందుకు పెట్టండి. క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. కొన్నిసార్లు మన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇమిటేట్ చేస్తారు అనమాట. ఎవరిని?
టీచర్ ప్రవర్తించే విధానాన్ని పిల్లలు ఇమిటేట్ చేస్తారనమాట. వారిలాగా మాట్లాడతాం, వారిలాగా ఈ బాడీ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇమిటేషన్. మా బాబు కూడా వందనాలు, అందరికీ వందనాలు, అందరూ బాగున్నారా అని ఇమిటేట్ చేస్తారు అనమాట. ఇంటికి వచ్చి ఏదో గొప్పలు చెప్పడానికి కాదు, ఇట్లా పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తారనమాట. నేను దాని గురించి చెప్పలేదు, కానీ క్రీస్తుని ఇమిటేట్ చేసే విధంగా మనం ఉండాలండి. మళ్ళీ ఇతరుల్ని వారిలాగా మాట్లాడడం, వాళ్ళలాగా బాడీ ఎక్స్ప్రెషన్స్ తెలియచేయడం కాదు, కానీ ప్రియమైన సోదరి సహోదరులారా, క్రీస్తుని ప్రాముఖ్యంగా ఎంచుకొని మనం అనుకరించే వారంగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుకుంటే, ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తాను నడుచుకునబద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగో నడుచుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా నడిచారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రేమతో నడిచాడు, ఆయన జాలితో కనికరంతో నడిచాడు. ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు అంత మాత్రమే కాదు, కానీ ఆయన పరిశుద్ధంతో నడిచాడు, ఆయన క్షమాపణ హృదయంతో నడిచాడు, ఆయన విధేయతతో నడిచాడు. ఇలా నడుచుకోవాలి. క్రీస్తుని ఇమిటేట్ చేయడం అంటే ప్రభు ఎలా జీవించాడో, ఈ లోకంలో ప్రభు యొక్క జీవితాన్ని మనం చదువుకునేటప్పుడు ఆ ప్రభు యొక్క జీవితం మనలో అది ఇంప్లాంట్ అయిపోవాలి. ఆ విధంగా మనం చూసినప్పుడు ప్రభు మనలో కనపడాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రభు మనలో కనబడతా ఉన్నాడా? ప్రభు మనలో ప్రదర్శింపబడతా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు మనలో కడగబడకపోతే, ప్రభుని మనము అనుకరించకపోతే మన జీవితాల్లో శిష్యులని చెప్పుకున్న ఉపయోగం లేదండి. నెంబర్ 1, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. రెండవది, వెంబడించేవాడు, ప్రభువుని వెంబడించాలి. కష్టమైన, బాధ అయినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. నెంబర్ 3, మనము ఆయన్ని అనుకరించే, ఆయన ఎలా ఉన్నాడో అలా మన జీవితాలు ప్రదర్శింపబడితేనే మనం శిష్యులు. లేకపోతే అన్య జనుల మధ్య నా నామం మీ నిమిత్తమే కదా, నా నామం అవమానపరచబడుతుందని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఇలా మన జీవితాలు లేకపోతే అన్య జనుల మధ్య అవమానకరంగా ఉంటాం, అలాగే దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఉంటామండి. అయితే ఈ యొక్క సహోదరి మనం ఆలోచన చేస్తే, ఆమె శిష్యురాలుగా ఉంది. రెండవదిగా మనం చూస్తే అక్కడే ఆమె ఏం చేస్తా ఉందట, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను అని మనం చూస్తా ఉన్నామండి. ఏం చేస్తా ఉందట? సత్క్రియలు, ధర్మ కార్యములను చేసిన స్త్రీగా మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ బట్టలు కుడుతా ఉంది, బట్టల అంగీలు, ఆ కుట్టిన అంగీలను మనం చూస్తా ఉన్నాం. అలాగే ధర్మ కార్యాలను మనం చూస్తా ఉన్నాం. ఆమె పెదవులతో కాదు, కానీ ఆమె ప్రవర్తనతో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆమె విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉంది. ఆమె ఆ పెదవులతో మాటలు తెలియచేయట్లేదు, కానీ ఆమె ప్రవర్తన అక్కడ స్ప్రెడ్ అయినట్లు మనం చూస్తా ఉన్నామండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక మన జీవితాల్లో మన విశ్వాసం క్రియల ద్వారా ప్రదర్శింపబడకపోతే అది మృతమైన విశ్వాసం అండి. ప్రభువుని నమ్మానని చెప్పుకున్నా అది వ్యర్థముగా పరిగణించబడతాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడు. అయితే ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. సేవకుడు విశ్వాసం మూలంగా జీవించాలని చెప్పబడిందా బైబిల్లో ఎక్కడైనా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. నీతిమంతుడు అంటే అందరూ విశ్వాసాలు వస్తారన్నమాట. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆమె ప్రవర్తనలో పరివర్తన కలిగి జీవించిన స్త్రీగా మనం చూస్తా ఉన్నామండి. ఆమె జీవితంలో ఎంతో మార్పు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంగీలు కుట్టిస్తా ఉంది. సహజంగా స్త్రీలకి బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎస్ఆర్నో బట్టలు అంటే చాలా ఇష్టం. పురుషులు ఏదో ఒక వస్త్రం వేసుకొని వచ్చేస్తారు అనమాట, అందుకు పట్టించుకోరు. కానీ స్త్రీలకు చాలా ఇష్టం. బీరువా నిండా బట్టలు ఉన్న
మనొక నూతనంగా ఇంకొక శారీ కొట్టడానికి కానీ, డ్రెస్ కొట్టడానికి కానీ స్త్రీలు ఏం చేస్తారు? ఇష్టపడతారు అన్నమాట. అటు ఆ కలర్ ఉందిలేమా, వద్దులే అని చెప్పామనుకో, ఈ డిజైన్ లేదు, ఈ డిజైన్ లేదని చెప్తారు అనమాట. వాస్తవేలే నేను చెప్పిన మాట. ఈ డిజైన్ లేదని చెప్తారు. అంటే మనం కొన్నిసార్లు ఎన్నో నింపుకుంటాం, కానీ ఆమె ఎంతో దాతృత్వం కలిగి జీవిస్తుందో చూడండి. ఆమె అంగీలు కుట్టిస్తా ఉంది. బీరువా నిండా నింపుకుంటున్నాము, కానీ బీరువాలో ఉన్నవి పంచి పెడతా ఉన్నామా? సత్క్రియ మన జీవితంలో ఉందా? ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఆమె జీవితంలో పంచే గుణము కలిగిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు చాలా గొప్పవి. ఒకవేళ ఇది వద్దులే అని చెప్పామనుకో, ఆ శారీ, ఆ పురుషులు మూర్ఖంగా మొండిగా వద్దు అన్నాం అనుకో, ఇక అంగలాడిపే రామాలు ఆ ఏడ్పే కారణమవుతాయి అనమాట. దయచేసి స్త్రీలను అర్థం చేసుకొని చక్కగా వాళ్ళకి కావాల్సిన కొని పెడతానికి ముందు కొనసాగుదాం. ఒకవేళ లేనప్పుడు పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సమకూర్చబడినప్పుడు వాళ్ళకి అర్థవంతంగా చెప్పి ముందు కొనసాగిద్దాం. ఇక్కడ కుటుంబ జీవితాల్లో ఒక మంచి లెసన్ మనం చూస్తా ఉన్నాం. ఆమె చక్కగా పంచిపెట్టే స్త్రీగా మనం చూస్తా ఉన్నామండి. ధర్మకార్యాలు ఉన్నాయి. కొంతమంది హిస్టారికల్ రైటర్స్ ఏమని తెలియజేస్తారు, బైబిల్ స్కాలర్స్ ఏమని తెలియజేస్తున్నారంటే, ఆ ప్రాంతములో ఆమె జీవితం ద్వారా కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. అలాగే వాళ్ళ ఇల్లే సంఘానికి ఇవ్వబడింది. ఆ తర్వాత ఆ వచ్చే పిల్లలకి, ప్రభు పిల్లలకి ఆమె భోజనం పెట్టేదంట, వాళ్ళని ఆదరించేదంట. ఆమె క్రియలు మనం చూస్తా ఉన్నామండి. సత్క్రియలతో, ధర్మ కార్యాలతో ఆమె అలంకరించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆమె సత్క్రియలు చేసిన స్త్రీగా, ధర్మ కార్యాలు చేసిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే 37వ వచనంలో, ఆ దినములందా కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. కాయలా పడి చనిపోగా, ఇక్కడ ఆమె శిశురాలుగా పిలువబడింది. సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. అదేంటి బ్రదర్, ఇట్లా చనిపోవడం ఏంటి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు ప్రియమైన సోదరి సోదరులారా, కానీ ఆమె కాయలా పడి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదేంటి ఇలా జరగడం ఏంటి? కొన్నిసార్లు నా కర్మ బ్రదర్, నా కర్మ, ఎందుకు ఇట్లా, నా యొక్క దురదృష్టం అని చాలా మంది స్త్రీలు, పురుషులు వాపోతారండి. కొన్నిసార్లు మన కర్మ అన్నట్లుగా ఆలోచన చేస్తే, ఏదైనా సన్నివేశం, ఏదైనా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే కర్మగా భావిస్తారు. మనం కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అన్నమాట. ఇది ప్రభు యొక్క అనుమతి. ప్రభు నామం మహిమపరచబడ్డానికి ప్రభు అనుమతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె చనిపోయిన స్త్రీగా ఉందండి. మాట చదువుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కంఠస్థ వాక్యం చెప్పాలి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి మేలేనా అనుభవించేది, మేలు మాత్రమే అనుభవించేది. శ్రమలు అనుభవించవా, కష్టాలు అనుభవించవా, ప్రతికూల పరిస్థితులు అనుభవించవా? అనుభవించడానికి సిద్ధంగా ఉండాలండి. మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రభు అనుమతించినప్పుడు అవి మన మేలు కొరకే, అంతేగాని ఎంత మాత్రం కూడా దేవుడు మనకి కీడు చేసేవాడు కాదనమాట. మనల్ని క్రమశిక్షణ చేయడానికి దేవుడు కొన్ని మన జీవితాలు అనుభవిస్తాడండి. ఆయన ప్రేమిస్తున్నాడు. మా బాబుని కొన్నిసార్లు నేను కొడుతూ ఉంటాను. ఎందుకు కొడతాను? వాడు బాగుండాలని, వాడు చక్కగా క్రమశిక్షణగా ఉండాలని వాళ్ళని కొడతాం. అలాగే మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు మన దెబ్బలేసేటప్పుడు, మన ముట్టికాయలు వేసేటప్పుడు, ఆ ముట్టికాయలు మనం ఖచ్చితంగా వాటిని స్వీకరించే వారంగా ఉండాలి. ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది,
ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఈ అప్పులు ఉన్నాయి, ఎందుకు ఈ బాధలు ఉన్నాయి, ఎందుకు ఈ కరువు ఉంది అని, కన్నీరు ఉందని మనం ఎప్పుడైనా ప్రభు దగ్గర అయ్యా నాకు ఎటువంటి లెసన్ నాకు నేర్పించాలని ఇష్టపడుతున్నావు అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం విని ఆయన నేర్పించే టీచింగ్, ఆయన నేర్పించే విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ ఆమె జీవితంలో మనం చూస్తా ఉన్నామండి. ఆమె చనిపోయిన స్త్రీగా మనకు కనబడతాం. దేవుడు మన పట్ల ఎంతో కర్సన కలిగి ఉన్నాడండి, ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మాట చదువుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకుంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడుకుడి. ఏంటడా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడుకుడి. ఎవరైనా మనము విలువ లేని వాటిని లెక్కిస్తారా? అమ్మా, విలువ లేని వాటిని ఎవరైనా లెక్కిస్తారా? వెళ్ళి ఇసుకలో కూర్చొని ఇసుక 1 2 3 4 అని లెక్కేస్తామా? ఎవరు కూడా లెక్కించాం. కానీ మన తల వెంట్రుకలు ఆయన లెక్కిస్తున్నాడంట. ఎవరు ఎయిర్స్ అండ్ నెంబర్ మన తల వెంట్రుకలు లెక్కించాడంటే ఎంత మన పట్ల ప్రణాళిక కలిగిన వాడు, ఎంత ఆలోచన కలిగిన వాడు మనం చూస్తా ఉన్నామండి. ఆ తబిత చనిపోయిందంటే ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు. అలాగే మన జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఆయన మన పట్ల ప్రణాళిక కలిగిన వాడు. చాలా మంది స్త్రీలు ఆ జుట్టు నిమిత్తం ఎన్నో తంటలు పడతారు అన్నమాట. ఆయన చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదండి. ఆయన ఒక ప్రణాళిక కలిగిన వాడు. మన వెంట్రుకలు లెక్క పెడుతున్నాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఆలోచన చేస్తే మనకు మాట అంత మాత్రమే కాదు, కానీ పేతురు చెరసాల్లో ఉన్నాడు. అపోస్తుల కార్యములు మనం చూస్తాం 12వ అధ్యాయం. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దూత వచ్చి అతనితో మాట చెప్తా ఉన్నాడు అనమాట. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని వస్త్రము పైన వేసుకో, నా వెంబడి రమ్ము అని తెలియజేస్తావు. అదే పేతురు యొక్క సిచ్యువేషన్ లో, ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తామంటే చెప్పండి. ఇప్పుడు మెలకు వచ్చింది, రమ్ము అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ముందు వస్త్రం పక్కన, ఆ నడుము కట్టు తర్వాత చెప్పులు, తర్వాత బ్రతుకుంటే ఆ తర్వాత కొనుక్కోవచ్చులే అని మనం వెంటనే ఏం చేస్తాం? పరిగెత్తుతాం. కానీ దేవుడు ఒక మెసేజ్ ఆ యొక్క వ్యక్తికి ఆ దూత ద్వారా మెసేజ్ ఇస్తా ఉన్నాడు. దేవుడు ఎంత కన్సర్న్ కలిగిన వాడో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. నడుము కట్టుకో, చెప్పులు వేసుకో, పై వస్త్రం వేసుకో అని దూత ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే దేవుడు ఎంత మన పట్ల ఆలోచన కలిగిన వాడో మనం చూస్తా ఉన్నాం. మన పట్ల ఆయన ఆలోచన ఏంటో మనం చూస్తున్నాం. మేలు కలుగుటకే, మనకు మేలు చేసేవాడే. ఆయన ఆలోచనలు ఎరిగి నడుచుకునే వారంగా ఉండాలండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎందుకు ఇలా జరిగిందని మనం వాపోకూడదు, చింతించకూడదు, బాధపడకూడదు. కానీ ప్రభు దగ్గర కనిపెట్టి ముందుకు నడిచే వారంగా ఉండాలండి. 40వ వచనంలో మనం చదువుకుందాం. అక్కడే పేతురు ఏం చేస్తా ఉన్నాడు? పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబిత నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండేను అని మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు అంటున్నాడు, అందరినీ బయటికి వెళ్ళమని తెలియజేస్తున్నాడు. పీటర్ సెడ్ ఎవ్రీబడీ గో అవుట్ సైడ్ అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు ఒక మిరాకిల్ చేయబోతా ఉన్నాడు. అందరూ బయటికి వెళ్ళండి అని తెలియజేస్తాం. పేతురు ప్లేస్ లో మనం ఉంటే రండి అందరు రండి, నేను స్వస్థత చేయబోతా ఉన్నాను, ఒక కార్యం చేయబోతున్నాను. ఈనాడు స్వస్థత కార్యాలని ఎంతో డబ్బు కొట్టుకుంటూ అనేకమైన ఫ్లెక్సీలు పెడుతూ ఎంతో ప్రజల్ని వాళ్ళని మిస్పరైజ్ చేస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, పేతురు ఏం చేస్తా ఉన్నాడు? ప్లీజ్ గో అవుట్ సైడ్. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారందరినీ బయటికి పంపిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు?
అక్కడ మనం చదువుకుంటే వెలుపలికి పంపి మోకాల్లోనే ప్రార్థన చేసి శవం వైపు తిరిగి అని మనం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మోకాల్లోనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన అనుభవం కలిగిన పేతురును మనం చూస్తా ఉన్నాం. ఎంత మాత్రం కూడా పబ్లిసిటీ చేయట్లేదు, కానీ రహస్యమందు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున్న తండ్రి దగ్గర మోకాల్లోని ప్రార్థన చేసి నీ సమస్యను చెప్పుకునే అనుభవాలు ఉన్నాయా? వాళ్ళకి వీళ్ళకి ప్రభు కంటే ముందుగా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం అన్నమాట. ఆ సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావన్నమాట. ప్రియమైన వాళ్ళరా, ప్రభు పాదాల దగ్గర మనం కూర్చొని ప్రభు దగ్గర రహస్యమందున తండ్రి దగ్గర ప్రార్థన చేసే అనుభవాల్లోకి వెళ్ళాలండి. అప్పుడే మన సమస్యలకు పరిష్కారం అవుతాయి. సమస్య తీసే అని నలుగురికి చెప్పుకుంటే ఉపయోగం లేదు, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రహస్యమందున దేవునికి మన పరిస్థితులని చెప్పుకున్నప్పుడు పోసుకొచ్చినట్లు ఇతరులు చెప్పుకుంటామని దేవునికి చెప్పమన్నమాట. కనీసం గంట అయినా దినములో ప్రభు సన్నిధిలో గడిపే అనుభవాలు ఉన్నాయా? సెల్లుతో గడుపుతావు గంటలు, రీల్ వెంబడి రీల్ చూస్తావు, అనేకమైన ముసల్మాన్ ముచ్చట్లకి గంటలు సమయం పెడతావు, అనేకమైన వాటి విషయాల్లో స్నేహితుల నిమిత్తమై అనేకమైన గంటలు టైం స్పెండ్ చేస్తావు. కానీ ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో ప్రభుతో కూర్చొని ఆయన పాదాల దగ్గర గడిపే ఆ యొక్క సమయం నీకుందా? ఎందుకు జీవితాలు సరిగ్గా లేదంటే, ఎందుకు మన జీవితాల ద్వారా ప్రదర్శింపబడట్లేదంటే ఆ జీవితం లేకపోవడం ద్వారా. ఇక్కడ పేతురు ఆలోచన చేస్తే చాలా నాయిస్ లేకుండా ప్రార్థన చేసి ఆమె తిరిగి లేనట్లు మనం చూస్తా ఉన్నాం. బయట ప్రార్థన చేసి స్వస్థతలని అవని పెద్ద నాయిస్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తే పేతురు చాలా కామ్గా ప్రార్థన చేశాడు, ఆమె లేచినట్లు మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రార్థనలు, కొంతమంది జీవితాల్లో ప్రార్థనలు ఇంట్లో చేస్తుంటే పక్కింట్లో వినపడతారు అన్నమాట, పెద్ద నాయిస్. కనుక జాగ్రత్తగా మన రహస్యమున్న తండ్రికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కోడి తెలుసు కదా, కోడి సైలెంట్ గా ఒక చాటుకు వెళ్ళి గుడ్డు పెడుతుంది అనమాట. మనందరికి తెలిసే, సైలెంట్కి వెళ్ళి ఒక చాటును గుడ్డు పెడుతుంది. చాలా చిన్న గుడ్డు పెడుతుంది అనమాట. చిన్న గుడ్డు పెట్టిన వెంటనే పెద్ద నాయిస్ చేస్తుంది అనమాట, అరుస్తా ఉంటది. వెళ్ళి గుడ్డు తీస్తానికి వెళ్ళామనుకో ఇంకా పెద్దగా అరుస్తా ఉంటది అనమాట. కానీ బాబు చూడండి, అది నడుస్తానే ఎంత మాత్రం కూడా కూర్చోదు, కానీ ఒక పెద్ద గుడ్డు పెడుతుంది అనమాట. ఎటువంటి నాయిస్ ఉండదు అనమాట. మన జీవితాల్లో కూడా మనం చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అనమాట. మనం చెప్పుకునేది తక్కువగా ఉండాలి, చేసేది ఎక్కువగా ఉండాలి. అదే క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం లేకపోతే మనం శిష్యులుగా చెప్పుకున్న అంత డొల్లే అనమాట. అదంతా వ్యర్థం. అది పైకి డాంబికంగా మేకపోతూ గాంభీర్యత కనపడుతుంది, కానీ ఎంత మాత్రం కూడా ఆత్మీయత మన జీవితాల్లో కనపడదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఆమె లేచినట్లు మనం చూస్తున్నాం. ఇంతకీ మోకాల్లోని ఆ రహస్యమందున తండ్రికి ప్రార్థన చేసే అనుభవం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? పేతురు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. అందుకే ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి. ప్రభు వెళ్ళి ఆ యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన పేతురు కూడా చూశాడు, అదే ప్రార్థన ఇక్కడ చేశాడు అనమాట. కనుక దేవుడు స్వస్థపరిచేవాడు. ఇంతకీ పేతురా ఆమె లేపింది దేవుడా? దేవుడండి లేపింది, పేతురు కాదు. ఈనాడు స్వస్థత వరం ఉంది, నాకు స్వస్థపరిచే శక్తి ఉంది అని అనేక మంది వాపోతాం అన్నారు. పేతురు కూడా ఎంత మాత్రం కూడా తన గురించి గొప్పలు చెప్పుకోలేదు, కానీ ఆయన దేవుని నామాన్ని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, ఇదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటే, చదవండి. 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు అంటా ఉన్నాడు అనమాట. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు
వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా సొంత శక్తి కాదయా, మా భక్తి కాదయా అని అపోస్తలుడు పీటర్ తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎంత మాత్రం ఆయన గొప్పలు చెప్పుకోరా, కానీ ఈనాడు స్వస్థపరిచే వరాలు అని గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర శక్తి ఉన్నట్టు అచ్చని యేసు ప్రభు వారు పడిన వారిని ఆయన తిరిగి లేస్తే ఇలా నిలబడిన వారిని పడగొడతా ఉన్నారు. ఎంత దుర్బోధలు, ఎంత విరుద్ధమైన బోధలు మనం చూస్తా ఉన్నాం. కనుక దయచేసి గమనించండి, ఆయన స్వస్థపరచగలడా? స్వస్థపరిచే దేవుడు. మనం ప్రార్థన చేస్తే ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టగలడా? మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి ఆయన బట్టి, అంతేకాని మనం గొప్పతనం కాదు. చనిపోయిన వారిని కూడా లేపగలడా? హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వారిని బ్రతికించగలడా? ఆయన బ్రతికించగలడు. మన ప్రార్థన చేయడం ద్వారా. మన శక్తి కాదు కానీ, మన భక్తి కాదు కానీ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క గొప్పదనం ద్వారా, ఆయన బలము చేత ఆయన కార్యాలు జరిగించుకోవడానికి ఆయన లేపగలడు. ముందుకు వెళ్తే ఇక్కడ 4వదిగా అనేక మంది విశ్వాసం వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, అక్కడ మనం చదువుకుంటే 42వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. 42వ వచనంలో ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఆమె పెదవులతో కాదు కానీ ఆమె ప్రవర్తన ద్వారా అనేక మంది నమ్ముకోవడానికి కారకులయ్యారు. ఆమె చేసిన సత్క్రియలు, ధర్మ కార్యాలు ఆ వీధుల్లో పరుగు వెళుతూ ఉన్నాయి. ఆమె చనిపోయింది కానీ ఆమె యొక్క మాటలు బ్రతికే ఉన్నాయి. ఆమె చేసిన సత్క్రియలు, ధర్మ కార్యాలు బ్రతికే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితంలో నేర్చుకున్న స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఏందయ్యా నువ్వు చెప్పేది మాకు? నేను నేర్చుకునేది ఏంటి? నేను ఎవరో తెలుసా? మా తాత ఎవరో తెలుసా? అబ్రహాము. మా నాయన ఎవరో తెలుసా? ఇస్సాకు. నా పేరేంటో తెలుసా? యాకోబు. నా కుమారుడి పేరేంటో తెలుసా? యోసేపు. మేము పుట్టుకతో క్రైస్తవం. నువ్వు మాకు నేర్పేది ఏంటంటే అది నేర్చుకునే లక్షణం కాదండి. ప్రియమైన సోదరి సోదరులు, నేర్చుకునే అనుభవం కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటామో గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఆమె ఆ శిష్యురాలుగా పిలువబడింది. ఆమె జీవితం ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచడానికి ఆమె జీవితం కారుకురానట్లు మనం చూస్తున్నాం. ఆమె ఎక్కడ ప్రకటించినట్లు కనబడతలేదు. ఆమె ఎక్కడ కూడా ఒక కరపత్రిక అందించినట్లు కనబడలేదు. కానీ ఆమె జీవితమే గొప్ప నిదర్శనంగా ఉంది. అట్లని ప్రకటించే వద్దని కాదు, కరపత్రికలు పంచవద్దని కాదు, కరపత్రికలు పంచాలి. అలాగే దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. వాటన్నిటికంటే మన జీవితమే ఒక నిదర్శనంగా ఉండాలి. మన ప్రవర్తనలో పరివర్తన రాకపోతే ఉపయోగం లేదన్నమాట. మరి ఎంతకాలమైనా మేము క్రైస్తవులు, మేము 40 సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి చర్చిలో ఉన్నాం అని మనం చెప్పుకుంటే ఉపయోగం లేదు. మన జీవితాల్లో మార్పులు రావాలి. ఎప్పుడైతే మార్పులు ఇతరులు గమనించగలుగుతారో అనేక మంది విశ్వాసం ఉంచడానికి కారణమైంది. ఆ గ్రామం ఇప్పేలో ఓడరేవ పట్టణంలో మధ్యధర సముద్ర ఓడరేవ పట్టణాన్ని ఒక్కసారిగా షేక్ చేసిందండి ఆమె యొక్క జీవితం. నిజంగా చూడండి, ఆమె చనిపోయింది. ఆమె క్రియలు ఎంతగా మాట్లాడుతున్నాయో. వారు అంగీలు తీసుకొచ్చి ఏడుస్తా ఉన్నారు విధవరాండ్రు. ఎందుకు ఆ గ్రామంలో అంతమంది విధవరాండ్రు ఉన్నారు? ఇప్పేది ఓడరేవు. అనేక మంది పురుషులు వెళ్ళి సముద్రంలో వారు చేపలు పడటానికి వెళ్ళేవారు. అలల తాగిడి చేత చనిపోయేవారు. అయితే ఆ గ్రామంలో కేవలం విధవరాండ్రే మిగిలిపోయారు. భర్తలు లేరు. భర్తలు కోల్పోయిన విధవరాండ్రు మిగిలిన వాళ్ళని ఆదరించిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆదరించింది, క్రియలు చేసింది. అయితే వారు ఆ తర్వాత అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. మన జీవితం ద్వారా మన కుటుంబంలో ఒక్కరినైనా కదిలిస్తున్నామా? మనం నివసించే వీధిలో ఒక్కరైనా ప్రభావితం చేయబడతా ఉన్నామా? నేను శిష్యుడిని అని దండేసుకొని తిరిగితే ఉపయోగం లేదన్నమాట. నేను క్రైస్తవుని చెప్పుకొని తిరిగితే యేసుక్రీస్తు గృహానికి అధిపతి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నామని బోర్డులు పెట్టుకొని తిరిగితే ఉపయోగం లేదు. జీవితాల్లో మార్పులు లేకపోతే
మనలో పరివర్తన లేకపోతే ఉపయోగం లేదండి. ప్రియమైన సోదరి సహోదరుల, ప్యారిస్ దేశంలో ఒక మంచి సైంటిస్ట్ ఉన్నాడు. అతని పేరు లూయి ప్యాస్చర్. అన్నాడు కుక్క కాటుకి అనేక మంది చనిపోయేవారు అనమాట. మందు లేదు, దానికి యాంటీ ర్యాబిస్ కనుక్కోవాలి. ఈ కుక్క కాటు వల్ల అనేక మంది ఎవరైతే కుక్క కరిసిందో వాళ్ళ కుక్కలాగా ప్రవర్తించేవాళ్ళు అనమాట. ఫోబియా ఏర్పడుతూ ఉండేది. దానికోసం ఎంతో అనాలిసిస్ చేశాడు. లూయి ప్యాస్చర్ అనే వ్యక్తి ఒక రోమన్ క్యాథలిక్ విశ్వాస అనమాట, ఒక మంచి క్రైస్తవ భక్తుడు. అయితే దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. యాంటీ ర్యాబిస్ కనిపెట్టాడు. అయితే ఆ యాంటీ ర్యాబిస్ కనిపెట్టినప్పుడు ఇతరులకు వేయాలంటే అది ముందు టెస్ట్ చేయబడాలన్నమాట. ఎవరు కూడా ముందుకు రావట్లా ఆ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడానికి. కానీ చివరికి ఆ వ్యాక్సిన్ తన మీదే వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. 1885లో ఇది కనిపెట్టాడు అన్నమాట. అయితే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఆనాడు ఉన్న ఆ పత్రికల్లో దాని గురించి లూయి ప్యాస్చర్ ఆ యొక్క యాంటీ ర్యాబిస్ ఎవరు వేయించుకోకపోతే వ్యాక్సిన్ అతని మీదే ప్రయోగిస్తున్నాడని పత్రికల్లో ప్రచురమైంది. అయితే ఆ వీధిలోనే ఒక పిల్లవాడికి కుక్క కరిచింది. అయితే తల్లి ఆ చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చింది. అయితే ఆ లూయి ప్యాస్చర్ ఆ పిల్లవాడి మీద ప్రయోగించడం జరిగింది. అతను వేసుకునే వ్యాక్సిన్ ఆ యొక్క పిల్లవాడి మీద ప్రయోగించాడు. చక్కగా ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత బ్రతికాడు. అయితే లూయి ప్యాస్చర్ 19 years తర్వాత, 19 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. మాట చెప్పాడు అనమాట, ఆ సమాధి మీద నా పేరు రాయొద్దు, అక్కడ రాయండి జోసెఫ్ మిస్టర్ లీవ్స్. జోసెఫ్ అనే వ్యక్తి బ్రతికున్నాడని రాయండి అని తెలియజేశాడండి. లూయి ప్యాస్చర్ చనిపోయాడు, కానీ ఆయన చేసిన క్రియ, ఆయన కనిపెట్టిన విధానం అక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రోజు కూడా ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామండి. ఈ అనేక మంది యాంటీ ర్యాబిస్ నుంచి, అనేక మంది కుక్క కాటు నుంచి ఈ రోజు బయటపడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ ధర్మ కార్యం సత్క్రియ ద్వారా అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. గ్రహం స్టేన్స్ అనే వ్యక్తి ఒరిస్సాలో అనేక మందికి కుష్ఠరోగుల మధ్య పనిచేశాడండి. గ్రహం స్టేన్స్ లేడు, కానీ ఆయన యొక్క ప్రవర్తన జీవితం నేడు కూడా బ్రతికున్నది. ఆయన వల్ల చేసే ధర్మకార్యం, ఆయన వల్ల చేసే సత్క్రియ మనం చూస్తామని. ఫిలిప్ తిమోతి గ్రహం స్టేన్స్ ఆ యొక్క ఒరిస్సా ప్రాంతములో ఆ యొక్క తెగల వారి మధ్య వారి ప్రాణాలను పెట్టిన వారుగా మనం చూస్తా ఉన్నాం. దారాసింగ్ వారిని వారి మూకముడిగా వారి మీద పడి కాల్చి చంపేశారు. ఎందుకు చంపారండి? ఎందుకు చంపారు? ఏమైనా నష్టం చేశారా? కాదు. కుష్ఠ రోగుల దగ్గర తీసి వారి జీవితాల్లో ఆ యొక్క కుష్ఠ పుండ్లు, వాసన కొట్టే పుండ్లు కడిగి వారి జీవితాల్లో యేసుక్రీస్తును ప్రకటించినందుకు వారిని చంపేశారండి. అని గ్రహం స్టేన్స్ చనిపోయాడు. అలాగే లూయి ప్యాస్చర్ చనిపోయారు. వారు చేసిన కార్యాలు బ్రతికే ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు మనం చేయగలిగితే, సత్క్రియలు, ధర్మ కార్యాలు మనం చేయగలిగితే, అనేక మందిని ప్రభు వైపు తిప్పగలిగితే అంతమించి భాగ్యమే ఉన్నది. కనుక దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను చక్కగా నెరవేరుస్తూ ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేయగా ప్రభు కొరకే సిద్ధపడి అనేక మంది ఆత్మలను ప్రభు కొరకే తిప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను.